అనేది పరిశీలించినప్పుడు ఇది మేధావులు ముఖ్యంగా యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫేమస్ ఒక కథ సోషల్ మీడియా ద్వారా నాటబడుతున్న విష ప్రచారం, అవాంఛనీయమైనటువంటి అనారోగ్యమైనటువంటి ఏ రకంగా కూడా ఆహ్వానించతగనటువంటి ఒక దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు ఒక నినాదం. ఏదైనా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఉంటే ఇరిగేషన్ ఫైల్స్, ఇండస్ట్రియల్ ఫైల్స్, ఎకనామిక్ ఫైల్స్, గా ఫైల్స్ ఉంటాయి. ఈ కాశ్మీర్ ఫైల్స్ ఏంటండి నాకు అర్థం కాదు. ఇదో దిక్కుమాలిన వ్యవహారం. ఎవరికి కావాలని కాశ్మీర్ ఫైల్స్? దాంతో వచ్చేది సర్చ్ చేయండి. ఢిల్లీలో కాశ్మీర్ పండిట్లో చెప్తున్నారు, మాకు జరిగినటువంటి దీన్ని ఓట్ల రూపంలో సొమ్ము చేసుకున్న ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఈ ప్రచారం. మాకు అసలు ఏం ఒక పైసా పనిచేయలేదు, మాకేం రిలీఫ్ రాలేదు, ఎటువంటి లాభం లేదు అని వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నాలుగు ఉన్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి అవన్నీ. సో ఈ రకమైనటువంటి దేశ విభజన, ప్రజల విభజన చేసి ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అది కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజానికి అసలు జీర్ణం కాదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేసినాం, చాలా ఉధృతంగా చేసినాం, దశాబ్దాల తరబడి చేసిన తెలంగాణ. మనం రెండవ దశ మలి దశలో చేసినప్పుడు 14-15 సంవత్సరాలు పోరాటం చేసినాం. మేము ఏం పిలిపించినామండి? సకల జనుల సమ్మె అన్నాం. కానీ హిందువుల సమ్మె, సిక్కుల సమ్మె, ముస్లింల సమ్మె, క్రైస్తవుల సమ్మె పెట్టినామండి. ఇంక్లూజివ్ ఒక అజిటేషన్ చేసిన, ఒక గ్రోత్ సాధించిన, ఒక ప్రగతి సాధించిన, ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్, ఇట్ షుడ్ బి ఆఫ్ ద ఎంటైర్ నేషన్. ప్రభుత్వం గట్ల మాట్లాడాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో, అనేక రాష్ట్రాలలో సెలవులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులను కాశ్మీర్ ఫైల్ సినిమా చూడమని చెప్తున్నారు. ఎటు పోతుందండి దేశం? ఏం దిక్కుమాలిన ప్రచారం ఇది? ఇదేం విభజన రాజకీయం? దీని పర్యవసానం ఏంది? ఎక్కడ తీసుకెళ్తారు ఈ దేశాన్ని? అనేక దశాబ్దాల తరబడి అనేక ప్రభుత్వాలు కొనసాగించినటువంటి కృషి వల్ల ఒక వాతావరణం నిర్మాణం అయితే ఇలా భారతదేశంలో ఐటీ రంగంలో అది అంతర్జాతీయ స్థాయి విపిని. ఐటీ రంగం అనేది ఇండియా నుంచి దాదాపు 5 లక్షల కోట్ల పైచలకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే తదితర ఏరియాలను కలుపుకుంటే ఎక్కడికి పోతే రేపు పొద్దున ఇది? ఈ విభజన రాజకీయాలు పెట్టి, విద్వేషాలు పెట్టి సమాజాన్ని విచ్చలవిడి ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుంది? రేపు పొద్దున వాతావరణ కాలుష్యం ఏర్పడితే ఎవరు దానికి బాధ్యతలు వహిస్తారు రేపు పొద్దున? కాబట్టి డెఫినెట్లీ 100%. ఇంకోటి, ప్రభుత్వ అసమర్థత అనేక రూపాలలో బహుముఖీనంగా బయటపడ్డది. కరోనా వస్తే దాన్ని ట్యాకిల్ చేయడంలో చాలా ఘోరంగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం, చాలా ఘోరంగా. స్వాతంత్రానంతరం దేశ జనాభా కోట్లాది ప్రజలు పుట్ట చేత పట్టుకుని అన్నమ రామచంద్రాన్ని కూలి చేసుకునే ప్రజలను, కోట్ల మందిని నేషనల్ హైవేస్ మీద చిన్న చిన్న పిల్లా పాపలను సంకలేసుకొని 1000 కిలోమీటర్లు నడిపించిన ఘనత ఈ పార్టీ ప్రభుత్వానికి. సో ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ట్రామా ఫేస్డ్ బై ది పాలిటీ ఆఫ్ ద నేషన్. ఇట్స్ వెరీ ట్రాజిక్. చాలా దౌర్భాగ్యం, దిక్కుదోచినటువంటి దాన్ని ఏదో మసిబూసి మారేడుగా చేసి దానికి ఏదో స్టోరీలు చెప్తారు. కనీసం రైళ్ళన్న వేయండి, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారంటే వాళ్ళ టికెట్ కూడా మీరు పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి తోసింది తప్ప వేయలే. బాధ్యత ఉన్నట్టు కనిపించదు ఎక్కడ కూడా.